హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ కోటి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు నిన్న ఫ్రైడే రోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. ఓకే, ఫ్రైడే రోజు నేను చెప్పింది ఏంటంటే థర్స్డే నైట్ చెప్పింది. ఫ్రైడేకి అనాలిసిస్ ఏం చెప్పారంటే థర్స్డే లో బ్రేక్ అయితే లుక్ ఫర్ దీస్ టార్గెట్స్ అండ్ దిస్ విల్ బి పెద్ద టార్గెట్. ఇది బ్రేక్ అయ్యి దీని కింద క్లోజ్ అయితే విల్ సీ గుడ్ టార్గెట్ అని చెప్పారు. సో మన 2 టార్గెట్స్ హిట్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ క్యాండిల్లోనే హిట్ అయిపోయాయి. ఫస్ట్ క్యాండిల్లోనే 2 టార్గెట్స్ హిట్ అయిపోయినాయి. దాని తర్వాత మార్కెట్ రివర్స్ ఫ్రమ్ దే. ఓకే, సో ఇలా మీరు ఎప్పుడైనా సరే పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ పెద్దది వస్తే జస్ట్ మార్క్ హై అండ్ లో ఆఫ్ దట్ క్యాండిల్. 15 మినిట్స్లో ఉన్న 5 మినిట్స్లో చేసినా సేమ్ థింగ్, 15 మినిట్స్లో చూసినా సేమ్ థింగ్. ఓకే, 15 మినిట్స్లో కొంచెం పెద్దది వస్తుంది. రైట్, ఇలా చూసుకొని 15 మినిట్స్ 5 మినిట్స్లోనే పెట్టుకోండి. చూసుకొని ఎయిదర్ దీని కింద ఒక గ్రీన్ క్యాండిల్ ఫుల్ విత్ బాడీ క్లోజ్ అయితే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు కూడా ఏంటి, ఫుల్ బాడీ క్లోజ్ అయ్యాక ఇట్ హ్యాస్ టు రీటెస్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ క్లోజ్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్తే దెన్ యూ టేక్ ఎ ట్రేడ్ అండ్ అప్పుడు ఈ ట్రేడ్ చూసుకోవచ్చు. ఇది డౌన్ సైడ్కి. ఓకే, అదే అప్ సైడ్కి చేయాలనుకోండి సేమ్ థింగ్. ఈ అప్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయింది, రీటెస్ట్ అయింది, ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోండి. దిస్ ఈజ్ వేర్ యూ విల్ సీ గుడ్ టార్గెట్స్ ఫర్ యూ గైస్. ఓకే, అయితే చూడండి ఇక్కడ నేను పెట్టింది ఏంటి, ఎప్పుడైనా గ్యాప్ డౌన్ అయినా ఇంకోటి ఏం చెప్తాను నేను, ఫస్ట్ టార్గెట్ విల్ బి ప్రీవియస్ డే లో. వెళ్ళిందా? దాని తర్వాత చూడండి మనం ఏం టార్గెట్ పెట్టి మనం ఇది ఏం చెప్పామంటే దీనిపైనకి వెళ్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఆరో చెప్పి. సో అక్కడ దాకా వెళ్ళి దానికన్నా అక్కడే చాలాసేపు ఆగి చూడండి అండ్ ఇట్ ట్రై టు రీచ్ ప్రీవియస్ డే హై. సో ఇప్పుడు సెల్లర్స్ ఏంటి, మళ్ళీ దే ఆర్ యాక్టివ్ ఓవర్ హియర్. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. సో మీరు ట్రేడ్ ఎక్కడ చేసుకొని ఉండాల్సింది, ఎక్కడ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే కొంతమంది ఇక్కడ ప్లాన్ చేసుకొని ఉంటారు. అంటే ఈ రీటెస్ట్ అయ్యి ఈ క్యాండిల్ వెళ్ళి రీటెస్ట్ అయ్యి ఇది బ్రేక్ అయినాక దే మైట్ హావ్ టార్గెటెడ్ టిల్ దిస్ వన్. ఓకే, దాని తర్వాత ఇది నేను ఎవరికి ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ ట్రేడ్ టు ఎనీవన్. ఓకే, ఇక్కడ రీటెస్ట్ అయ్యాక ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉంటే దాట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నేను తీసుకునేది మాత్రం ఇక్కడ తీసుకుంటాను, ఈ జోన్ దగ్గర తీసుకుంటాను. ఇక్కడ తీసుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూసుకోండి సింపుల్గా. 300 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 300 పాయింట్స్ వచ్చాయి. దట్ ఈస్ వన్ ఏ గుడ్ ట్రేడ్. ఓకే, అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు ఆప్షన్ చైన్ చార్ట్ కూడా చూపిస్తాను. ఆప్షన్ చైన్ అంటే ఆప్షన్ చార్ట్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఆప్షన్ చార్ట్ కూడా చూపిస్తాను. ఆప్షన్ చార్ట్లో చూడండి నేను ఎలా ట్రేడ్ చేస్తాను. ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్. చూడండి, దిస్ ఈజ్ లైక్ 56,600 ట్రేడ్. నేను ట్రేడ్ తీసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చూసేది ప్రైస్ షుడ్ బి అబౌవ్ ఈఎంఏస్ అండ్ డీబార్. దాని ముందు నేను అసలు ట్రేడ్ కన్సిడరే చేయను. ఓకే, తర్వాత నాకేంటి నా రూల్ ఏంటి, ఫస్ట్ డీబార్ పైన ఈ రెండు క్రాస్ ఓవర్ అయ్యి రీటెస్ట్ తీసుకున్నాక ఐ టేక్ ఇట్. సో ఇక్కడ నా ట్రేడ్ వస్తుంది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరు ఇక్కడ చూడండి 277 నుంచి 20 ఈ క్యాండిల్ వరకు తీసుకుంటాం 488, అంటే 100 రూపీస్ పెరిగింది. సో యూ హ్యావ్ టు టార్గెట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ 50-60 రూపీస్ అన్నా మీకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే మనం ఒక్క లాట్తో చేస్తాం కాబట్టి ఒకటి ఆ రెండు లాట్స్తో మనకి పెద్ద టార్గెట్ వస్తేనే మనకు ప్రాఫిట్స్ కనిపిస్తాయి. ఓకే, మనం లాస్ ఫిక్స్డ్ ఉంటుంది. లాస్ మీరు 500 అనుకున్నారు, 30 కదా లాట్, 20 రూపీస్ ఎస్ఎల్ పెట్టుకున్నారు అనుకోండి, 600 లాస్ అనుకున్నారు. సో మీరు టార్గెట్ ఎయిదర్ 900 అన్న టార్గెట్ పెట్టాలి, 1:1.5 ఆర్ 1200 ఆర్ 1500 అలా టార్గెట్స్ పెట్టుకోవాలి. కానీ 600 కదా నేను ఎస్ఎల్ పెట్టింది 600 ప్రాఫిట్ తీసుకుంటాను అంటే ఏమవుతుందంటే మీకు రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ కాదు. ఎందుకు అంటే మీరు ఎక్కువ ఒక 10 ట్రేడ్లు తీసుకున్నారు, 5 లాస్ వచ్చాయి, 5 ప్రాఫిట్ వచ్చాయి, యూ లెఫ్ట్ విత్ నన్. ప్రాఫిట్ ఏముండదు, ప్లస్ బ్రోకరేజ్ తీసేస్తే మీరు ఇంకా లాస్లోనే ఉంటారు. సో మీరు 1.5 అన్నా చేసుకుంటే 5 ట్రేడ్స్లో లాస్ వచ్చింది, 5 ట్రేడ్స్లో ప్రాఫిట్ వచ్చినా కూడా మీకు 5 ట్రేడ్స్లో 3,000 రూపీస్ పోయింది. 1.5 అంటే మీరు 900 టార్గెట్ చేశారు. సో 5 ట్రేడ్స్లో 4,500 వచ్చింది, అంటే మీకు 1,500 ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకా దట్ ఈస్ హౌ మీరు రిస్క్ రివార్డ్ రేషియో ప్లాన్ చేసుకోవాలి. చిన్న ట్రేడ్స్ చిన్న లాట్స్తో చేసేవాళ్ళు
ఎక్కడైతే మీకు పెద్ద ఇన్కమ్ వస్తుందో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. అదే నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఈ క్రాస్ ఓవర్ అయ్యి రీటెస్ట్ అయ్యాక ఐ విల్ గెట్ ఎప్పుడైనా సరే మంచి ట్రేడ్స్ వస్తాయి. సో అందుకని మనకి ఎప్పుడైతే చిన్న క్యాపిటల్ ఉంటుంది కాబట్టి పెద్ద రిటర్న్స్ ఎక్కడ వస్తాయో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు. నేను ఎప్పుడు బ్యాక్ టెస్ట్ చేసుకోండి అంటానంటే ఇదే ప్రైస్ చార్ట్లో మీకు ఎక్కడ ప్రైస్ బాగా పెరుగుతుందో దోస్ ఆర్ ది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ విచ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఎక్కడ మీకు బాగా పెరుగుతుందో అవి ఐడెంటిఫై చేసుకొని అక్కడ మీరు ట్రేడ్ చేయడం నేర్చుకుంటే బెస్ట్. చూడండి నేను వీవ్యాప్ ఈఎస్ మన క్రాస్ ఓవర్ వాడతారు, రైట్. ఇంకొకరు బాలింజర్ బ్యాండ్స్ వాడతారు. బాలింజర్ బ్యాండ్స్ కూడా చూడండి, ఎక్కడైతే ప్రైస్ పెరుగుతుందో యూ లుక్ ఫర్ దోస్ ఆపర్చునిటీస్. ఇక్కడ అవి ఐడెంటిఫై చేసి అక్కడ ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఇది బాలింజర్ బ్యాండ్స్. ఇప్పుడు ఆర్ఎస్ఐ పెడతారు. బికాజ్ ఏ ఇండికేటర్కైనా మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎక్కడైతే ప్రాఫిట్ పెరుగుతుందో దట్ షుడ్ మ్యాచ్ విత్ ఆల్ ది ఇండికేటర్స్. అది మీకు తర్వాత రియలైజ్ అవుతారు. ఏ ఇండికేటర్ యూజ్ చేసినా కానీ ప్రైస్ మూవ్మెంట్ ఎక్కడ ఉంటుందో దట్ విల్ మ్యాచ్ విత్ ఆల్ ది అదర్ థింగ్స్. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, వెళ్ళింది పైకి, రీటెస్ట్ తీసుకొని ఇక్కడ బాగా మూవ్మెంట్ అయింది, రైట్. ఇప్పుడు నా ఈఎంఐ క్రాస్ ఓవర్ పెడితే కూడా దట్ విల్ మ్యాచ్ విత్ ద సేమ్ పాయింట్. చూడండి, ఇక్కడ ఇక ఈ పాయింట్లో పెడితే 1215కే వస్తుంది. ప్లస్ బాలింజర్ బ్యాండ్ పెట్టండి, ఇట్ విల్ మ్యాచ్ విత్ 1215 ఓన్లీ. ఇక్కడ 1215 ఓన్లీ, సేమ్ థింగ్. ఇప్పుడు అట్లా మీరు ఏదైనా ఇండికేటర్ తీసుకోండి, ఇట్ విల్ మ్యాచ్. కాకపోతే మీరు ఈ ప్రైస్ ఎక్కడైతే పెరుగుతుందో అది మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్ ట్రేడ్ చేయడం. అది చాలా ఈజీ అవుతుంది. దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అది ప్రాక్టీస్తోనే వస్తుంది. మీరు చార్ట్లు రోజంతా చూసుకొని మీరు చార్ట్లో మార్క్ చేసుకొని అరే ఇది బ్రేక్ అయితే నాకు ట్రేడ్ వస్తుంది అంటే మీరు వస్తుంది, కానీ మీరు ట్రేడ్ తీసుకున్నారా తీసుకోరు. యూ విల్ జస్ట్ వాచ్ అని చెప్తుంటారు, వేరే వాళ్ళకి చెప్తుంటారు, అరే నేను ఇక్కడ ఎగ్జాక్ట్ చూసాను రా, ఐడెంటిఫై చేశాను, ఇది బ్రేక్అవుట్ అయితే మస్తు ట్రేడ్ వస్తుందని, చూడు మస్తు పోయింది, కానీ నేను తీసుకోలేదు. అవునరా, ఓకే. సో ట్రేడింగ్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ షుడ్ బి వెరీ లెస్. 10,000 కన్నా ఎక్కువ పెట్టి ట్రేడ్ చేయకండి. 10,000తో మీకు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో మూడిట్లో ఒక్క లాట్తో ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. లేవనుకోండి, ప్రీమియమ్స్ డికే అయినాక దెన్ యూ టేక్ ఎ ట్రేడ్. అంతేగాని డోంట్ ఇంక్రీజ్ యువర్ క్యాపిటల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఆ పని చేయండి. ఈ ప్రాక్టీస్ మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో, నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది అంటే ప్రాక్టీస్ చేసేది యూ ప్రాక్టీస్ ఆన్ ప్రైస్ చార్ట్. ప్రైస్ చార్ట్లో మీకు మూమెంట్స్ ఎక్కడ ప్రైస్ ఎక్కువ పెరిగే మూమెంట్స్ ఉన్నాయో అక్కడ మీరు ట్రేడ్ చేయడం చేస్తే విల్ బి ఈజీ ఫర్ యూ. ఇప్పుడు చూడండి, నాకు 5 minutesలో ఇక్కడ ట్రేడ్ వచ్చింది, రైట్. కానీ నేను ఇంకా చిన్న ట్రేడ్స్ కూడా తీసుకుంటాను ఒక్కోసారి. అది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, 1 minute వచ్చాను, నాకు ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది, నాకు ఇది ఎప్పుడు 12 o'clockకి వచ్చింది, 11:55కి నాకు ట్రేడ్. సో ఇక్కడ చూడండి 225 టు ఇట్ వెంట్ టు 294, నాకు ఇక్కడే వచ్చేసింది 70 రూపీస్. తర్వాత ఈ రేటింగ్స్ గురించి నాకు నేను ఈ ఫాస్ట్ ట్రేడ్ కూడా తీసుకుంటాను ఒక్కోసారి, నాకు ఎందుకంటే ఆ ప్రాక్టీస్ అయిపోయింది నాకు. సో ఈ 7 yearsలో ఐ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు చూడండి, నేను 3 minutesకి వెళ్ళిపోతాను, ఆ ముందు ట్రేడ్ ఇంకా ముందు 1 minute వెళ్తే ఇంకా ముందు. చూడండి, నేను ఇలా ప్రాక్టీస్ చేసి నేను ఇక్కడే తీసుకున్నాను 231 టు ఇట్ వెంట్ టు 300. ఈ ట్రేడ్స్ కూడా నేను తీసుకోగలుగుతాను. ఇది తర్వాత ఎలానో తీసుకుంటాను, కానీ నాకు చిన్న దాంట్లో ఇవి కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి నా ప్రాక్టీస్ ప్రకారం. దట్స్ హౌ ఐ ట్రేడ్. సో అందుకే నేను చిన్న ట్రేడ్స్లో అయినా మంచి ప్రాఫిట్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఐడెంటిఫై చేసుకోగలను ఎక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, నేను అక్కడే ట్రేడ్ చేయాలి అని. ఓకే, అలానే మీరు ఈ ప్రాక్టీస్ చేసుకుంటా రియల్ టైమ్ ట్రేడ్స్లో చూసుకుంటా ఉంటే యూ విల్ ఐడెంటిఫై సమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు. ఆ ప్యాటర్న్ మీరు ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్ వచ్చినప్పుడే ట్రేడ్ చేస్తాను అని కూర్చున్నారు అనుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడే మీకు ప్రాఫిట్ కనిపిస్తాయి. సో ప్రాక్టీస్ దోస్ థింగ్స్. మా సార్ ఏదో చెప్తా అని చెప్పి ఇదంతా తీసుకొచ్చారు సార్, అసలు లెవెల్స్ చెప్పట్లేదు, వెళ్తున్నాను గోయింగ్ బ్యాక్ టు ఆర్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ట్రేడ్ చేయాలి మండే రోజు, రేపు ట్రేడ్ చేయాలి.
ఏం చేయాలి దాన్ని అంటే సింపుల్గా ఫస్ట్ అని వితౌట్ ఎనీ ఇండికేటర్స్ ఏం లేకుండా ఫస్ట్ చార్ట్ పెట్టుకోండి, నీట్గా పెట్టుకోండి. 4 to 4 hours నేనేం చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. 4 hours లాస్ట్ క్యాండిల్ ఏదైతుందో లాస్ట్ క్యాండిల్ దానిది విక్ పైన విక్ ఏమో ఇట్ విల్ బి లైక్ సెల్లింగ్ జోన్, అంటే అక్కడి నుంచే కిందకి వచ్చాం మనం. సో మార్కెట్ యాజ్ సెల్లింగ్ జోన్, కింద విక్ ఈస్ లైక్ బయింగ్ జోన్. ఓకే, ఇది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక గో టు 1 hour. మీ ఇష్టం ఏ టైం ఫ్రేమ్లో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. కానీ పెద్ద టైం ఫ్రేమ్లో ఒకటి ఉండాలి, దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్లో యూ హ్యావ్ టు అడ్జస్ట్ లెవెల్స్, రైట్? ఇది చేసుకున్నాను. నెక్స్ట్ గో టు 15 minutes. వీఆర్ జస్ట్ అడ్జస్టింగ్ లెవెల్స్ అంతే, నథింగ్ ఎల్స్. చూడండి ఇక్కడ మనం ఏం చేయగలుగుతామంటే వీటిని కొంచెం ఇలా తీసుకోవాలి. ఇది మన లెవెల్స్. ఏది రేపటి అంటే దిస్ ఇస్ రెసిస్టెన్స్ లెవెల్, దిస్ ఇస్ సపోర్ట్ లెవెల్. ఇన్ బిట్వీన్ వీఆర్ నాట్ సపోజ్ టు ట్రేడ్, గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు నేను ట్రేడ్ చేయాలనుకోండి, నాకు ఐదర్ చూడండి ఇది ఇక్కడ దాకా పెట్టుకున్నాను నేను, కాకపోతే ప్రీవియస్ ఇక్కడి నుంచి కూడా పడింది. సో ఐ విల్ ఎక్స్టెండ్ మై సెల్లింగ్ జోన్ టు దిస్ ప్లేస్. అలా ప్లేస్ చేసుకుంటే నాకు ఇదంతా సెల్లింగ్ జోన్, ఎందుకంటే ప్రీవియస్లీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి. ఓకే, ఇది మార్క్ చేసుకున్నాను. నౌ సింపుల్, నాకు ట్రేడ్ రావాలంటే ఐదర్ మార్కెట్ హ్యాస్ టు క్లోజ్ అబౌవ్ అప్ సైడ్ ట్రేడ్ రావాలంటే, ఆర్ ఎల్లుండి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ జోన్ బ్రేక్ అయితే ఐ విల్ టేక్ ట్రేడ్. ఈ జోన్లో నేను తీసుకోను, ఎందుకంటే ఇక్కడ రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఓకే, హై పైన లేకపోతే గ్యాప్ అప్ అయ్యి హై పైన ఓపెనింగ్ అయ్యి ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిందంటే ఐ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్. అప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, అక్కడ టార్గెట్స్ ఏంటి? సింపుల్, ఫస్ట్ టార్గెట్ విల్ బి దిస్ వన్, 57,000, రైట్? సో మీరు 56,920 దాటితే 57,000 చిన్న టార్గెట్ ఇచ్చారు సార్ అంటే ఫస్ట్ చిన్న, తర్వాత విల్ హ్యావ్ గుడ్ టార్గెట్స్. దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ టార్గెట్ 57,150. నెక్స్ట్ టార్గెట్ విల్ బి ఇది 57,300. దీస్ ఆర్ ది 3 targets on the upside, which is like 57,930 పైకి వెళ్తే 56,930 920 పైనకి వెళ్తే 57,000, 57,150 అండ్ 57,300 టార్గెట్స్. డౌన్ సైడ్ ఏం లేదు, సింపుల్. ఇది ఏదైతే జోన్ ఉందో బయింగ్ జోన్, దాని కింద మీరు క్లోజ్ అయితే అంటే విచ్ ఇస్ 56,560 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ ఫస్ట్ టార్గెట్ ఆఫ్ దిస్ వన్. ఇదంతా 56,560 కిందకి వెళ్తే లుక్ ఫర్ 56,390 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ విల్ బి దిస్ వన్. డౌన్ సైడ్ మీకు పెద్ద టార్గెట్స్ వచ్చి 56,400 నుంచి 56,100 పెట్టుకోండి. 100 ఈ టార్గెట్స్ దొరికే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఓకే, ఇప్పుడు ఒకరు నాకు అన్నారు ఇది తీసేస్తాం, చిన్న టార్గెట్ తీసేస్తాం, పైన పెట్టాం, రైట్? ఒకరు అన్నారు మీరు ఆప్షన్స్ ప్రీమియమ్స్ చెప్తున్నారు కదా సార్, నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, ఐ విల్ షో యూ హౌ ప్రీమియమ్స్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో చెప్తాను, వినండి. పెద్ద వీడియో అవుతుంది, కాకపోతే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను క్లియర్గా. రైట్, మీరు ప్రీమియమ్స్ చూసి ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుని తర్వాత ప్రీమియమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి 56,690 ఈజ్ ఆర్ స్పాట్ ప్రైస్. ఓకే, దీనిపైన పెద్ద నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? 57,000 దగ్గర. సో మనం కూడా ఇందాక ఏం చెప్పాము, 56,900 పైకి వెళ్తే 57,000, దానికన్నా పైకి వెళ్తే 57,100 200. ఇప్పుడు కూడా 57,000 పైకి వెళ్ళింది అనుకోండి, 57,200 300 ది టార్గెట్ ఈస్ వెరీ మచ్ అచీవబుల్. కాకపోతే ఇన్ బిట్వీన్ చూడండి 8 9 దగ్గర ఉన్నాయి, అంటే 6 700 800 విల్ బి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్. 800 బ్రేక్ అయితే యూ లుక్ ఫర్ 56,900 అండ్ 57,000. 57,000 కన్నా ముందే రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది, కాకపోతే బయింగ్ ప్రెషర్ మంచిగా ఉంది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి 57,000 మీకు 57,200 దాకా ఈజీగా వెళ్ళిపోతాం. ఓకే, అది అప్ సైడ్. డౌన్ సైడ్ చూడండి, డౌన్ సైడ్ పెద్ద నెంబర్ ఎక్కడ ఉంది? 56,500. మనం 56,560 నుంచో ఏమో చెప్తాం మన ట్రేడ్స్. సో ఇలా చూసుకున్నా మీరు 56,500 కిందకి వెళ్తే మీకు దాని కింద నెంబర్ పెద్దది ఎక్కడ కంటే 56,300 దాకా వెళ్ళే ఛాన్స్ మంచిగా ఉన్నాయి. 56,300 కూడా బ్రేక్ అయితే 56,200, ఇది బ్రేక్ అయితే 56,100.
ఓకే. ఎక్కడైతే పెద్ద నెంబర్స్ ఉన్నాయో అది బ్రేక్ అయినప్పుడు మీకు ఫాస్ట్ మూవ్‌మెంట్స్ వస్తాయి. సో, 56,500 బ్రేక్ అయితే 56,400, 300 దాకా ఈజీగా వెళ్ళిపోతాం. 300 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ రావచ్చు. సపోర్ట్ తీసుకొని కొంచెం సైడ్ వేస్ అయ్యి మళ్ళీ ఇది బ్రేక్ అయిందనుకోండి 56,300 నుంచి 200 200 కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు యూ కెన్ గో ఫర్ 56,100. సో, దిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఇస్. ఓకే. ఇప్పుడు ప్రీమియమ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు ప్రీమియమ్స్ కాలిక్యులేట్ ఎలా చేస్తారు అని అంటారు. రైట్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎవరైనా. ఇప్పుడు చూడండి 57,200 నేనేం చేశానంటే మన స్పాట్ నుంచి ఒక 5, 6 స్ట్రైక్ ప్రైసెస్ అబోవ్ అండ్ 5, 6 ప్రైసెస్ కింద తీసుకున్నాం. దానికన్నా ఎక్కువ అయితే మనం ట్రేడ్స్ తీసుకోం. స్ట్రైక్ ప్రైస్ దానికన్నా ఎక్కువ సెలెక్ట్ చేయం కాబట్టి. ఓకే. సో, ఇక్కడ చూడండి హైయెస్ట్ 57,200 దగ్గర ప్రీమియమ్స్ ఇన్ ద సెన్స్ ఎల్టీపీ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంతుందో చూడండి. 2 సైడ్లు. యూ హ్యావ్ టు యాడ్ దోస్ థింగ్స్. రైట్? ఇక్కడ పెడతాను. మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 179 ప్లస్ 548 ఎంతుంది? 726 రూపీస్ ఉంది హైయెస్ట్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ చూడండి. లోయెస్ట్ ఇస్ 408 ప్లస్ 271 ఈజ్ ఈక్వల్ టు 679. అంటే ఇప్పుడు 727 అది ఉండే కదా. 727 మైనస్ 697 అంటే ప్రీమియం చూడండి మీకు లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు 30 రూపీస్ ప్రీమియం ఇచ్చారు. అవునా? కరెక్టేనా? ఒకసారి మళ్ళీ చూద్దాం. 179 ప్లస్ 548 727 లోయెస్ట్ ఏమో 408 ప్లస్ 271 679. అబ్బా! ఇక్కడ చూడండి ఈ లోయెస్ట్ ప్రీమియం 2 కలిపి ప్లస్ హైయెస్ట్ ప్రీమియం కలిపితే మీకు 30 రూపీస్ ప్రీమియమే కనిపిస్తుంది. అంటే మార్కెట్ పైకెళ్తే కూడా మీకు ప్రీమియం చాలా తక్కువ పెరుగుతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ యూ గైస్. ఎప్పుడైతే మీకు ఇది చిన్న నెంబర్ ఉంది. ఇది మీకు ఇప్పుడు దీంట్లోనే చూసుకోండి. సింపుల్ ఇంకోటి చెప్తాను. ఇక్కడ మీకు 208 ఉంది. ప్లస్ 271 ఉంది. ఎంత అయింది? 479. అదేమో 727 తీసుకుంటే మీకు 248 రూపీస్ ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి పైకెళ్తా. ఇలా మీకు టైట్‌గా ఉన్నప్పుడు పైకి మార్కెట్ వెళ్తున్నా కూడా మీకు ప్రీమియమ్స్ చాలా తక్కువ పెరుగుతాయి. దట్ ఈస్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు టెల్ యూ గైస్. సో, ఎప్పుడైనా సరే నేను అదే అంటున్నాను మీకు. ఎక్కడ ప్రీమియమ్స్ పెరిగే ఆప్షన్స్ ఉన్నాయో అక్కడే ట్రేడ్ చేయండి అంటే స్ట్రైక్ ప్రైస్‌లో కూడా చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్? సేమ్ థింగ్. విల్ ఎక్స్‌ప్లెయిన్ ద సేమ్ థింగ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఇప్పుడు చూడండి. మీరు మార్కెట్ పైకెళ్తది అనుకున్నారు. 467 రూపీస్‌ది ప్రీమియం తీసుకున్నారు. విచ్ ఈస్ లైక్ 50 ఏంటది? ఇలాగే 56,600 కాల్ తీసుకున్నారు. 56,600 కాల్. ఓకే. 56,600 కాల్ తీసుకున్నారు. మార్కెట్ పైకెళ్తది అనుకోండి. దాని వాల్యూ ఎంత? 467 రూపీస్. ఓకే. మార్కెట్ 56,600 700 నుంచి 800కి వెళ్ళింది. అప్పుడు మీ ప్రీమియం ఎంత పెరుగుతుంది అంటే 467 ప్లస్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఉందా? 317 మైనస్ 271 ఎంత ఉంది చూడండి? 46 రూపీస్ ప్లస్ 467. దిస్ విల్ బి యువర్ టార్గెట్. అంటే మీరు 56,600 కొంటే 56,800 దాకా మార్కెట్ వెళ్తే దిస్ ప్రీమియం విల్ బికమ్ 513 రూపీస్. అర్థమైందా? ఇప్పుడు 56,600 నుంచి ఇంకా 800 నుంచి 900కి వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 363లో నుంచి 317 తీయండి. అంటే ఈ 63లో నుంచి 17 తీస్తే మీకు ఎంత వస్తుంది? 646 రూపీస్ వస్తుంది. అంటే ఆ 46 రూపీస్ దీనికి యాడ్ అవుతుంది. అర్థమైందా? అంటే మీరు 467ది కొన్నది 56,900కి వెళ్తే యువర్ ప్రీమియం విల్ ఇంక్రీజ్ టు 559 రూపీస్. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు సీ. ఎక్కడైతే మీకు ప్రీమియమ్స్ ఎక్కువ పెరుగుతాయో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ మీరు ట్రేడ్ చేస్తే మీ ప్రీమియమ్స్ ఫాస్ట్‌గా పెరుగుతాయి. ఇప్పుడు 57,000కి వెళ్ళింది అనుకోండి మార్కెట్. ఇక్కడ చూడండి ఇది డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్
40 రూపీస్ ఇక్కడ 37 ప్లస్ 18 45 55 రూపీస్ ఇంకా 55 రూపీస్ దీనికి యాడ్ అవుతాయి 614 రూపీస్కి వెళ్తుంది. ఓకే, ఒక్కోసారి ఇంకెక్కువ కూడా అవ్వచ్చు ప్రీమియమ్స్ ఫాస్ట్లో. కానీ దిస్ ఇస్ మనం ఏ రోజు మాట్లాడుతున్నాం, ఈరోజు సండే రోజు మాట్లాడతాం, ఈ యాక్చువల్ వాల్యూస్తో మాట్లాడతాం. కానీ రేపు ఏమవుతుందంటే మార్కెట్ స్టార్ట్ అయ్యే వరకు ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ అవుతాయి. బికాస్ సాటర్డే అండ్ సండే డికే తీసేయాలి కాబట్టి. తీసేసినప్పుడు దీస్ నెంబర్స్ విల్ చేంజ్ అయినప్పుడు మీరు అప్పుడు ఇది చూడండి 56,600 కాల్ తీసుకుంటే 56,800కి వెళ్ళినా 900కి వెళ్ళినా నా వాల్యూ ఎంత పెరుగుతుందని అప్పుడు ఉన్న ప్రెజెంట్ నెంబర్స్తో మీరు మ్యాచ్ చేసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే పాజిటివ్ మూమెంట్ వస్తుంది, ఎక్కడ తీసుకుంటే రాదు అని. ఇది నేను అప్ సైడ్ చెప్పాను. ఇప్పుడు డౌన్ సైడ్ చూడండి, సింపుల్ సేమ్ డౌన్ సైడ్లో చూద్దాం. ఇప్పుడు మార్కెట్ కిందకి వెళ్తుంది 56,600 నుంచి 56 నెంబర్స్ కంట్రోల్ బట్టి అందుకని ట్రై ఇంకా చిన్నగా ఉంటాయి. రైట్, ఇక్కడ చూడండి మార్కెట్ ఇప్పుడు 56,700 దగ్గర ఉంది. మీరు మార్కెట్ కిందకి వెళ్తుంది రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక. మీరు 56,700 పుట్టు తీసుకున్నారు 271 రూపీస్, రైట్. మార్కెట్ 56,500కి వెళ్ళింది. అంటే ఈ రెండింటి మధ్య ఇప్పుడు మీరు 57,700 తీసుకున్నారు 600కి వెళ్ళింది సార్ 600 దగ్గర అంటే నాకు ఇది యాడ్ కావాలంటే కాదు. ఎందుకంటే ఈ మధ్యలో ఏదైతే రెండు స్ట్రైక్ ప్రైస్ మధ్యలో మూమెంట్ ఉంటేనే ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి 534 467 534 నుంచి 467 తీసేయండి 67 రూపీస్ అంటే ప్లస్ 271. చూడండి అక్కడ మనకి 3-4 స్ట్రైక్ ప్రైస్లు పెరిగితే ఒక 100 రూపీస్ పెరిగింది, అవునా. ఇక్కడ చూడండి మీకు ఒక్క స్ట్రైక్ ప్రైస్ పెరిగితేనే 67 రూపీస్ పెరుగుతుంది. సో డౌన్ సైడ్ ట్రేడ్స్లో మీకు ఏంటి ప్రీమియమ్స్ బాగా పెరుగుతున్నాయి అనమాట. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లుక్. సి సైడ్ పెరుగుతాయి కాల్ సైడ్ ప్రీమియమ్స్ ఫాస్ట్ పెరుగుతాయి, పుట్ సైడ్ పెరుగుతాయని అది మీరు ముందు రోజే చూసుకోవచ్చు. ఓకే, చూసుకొని యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ హ్యావ్ టు టేక్ కాల్ సైడ్ తీసుకున్నాం పుట్ సైడ్ తీసుకున్నాం అని డిసైడ్ చేసుకుంటే మీకు స్టార్ట్ ఆఫ్ ద డేనే ఈజీగా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఈరోజు అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలా డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలా. ఓకే, ఇప్పుడు మార్కెట్ 56,500 నుంచి 56,400కి వెళ్ళింది. అప్పుడు చూడండి 70 రూపీస్ యాడ్ అవుతుంది, ఇంకా 70 రూపీస్ దీనికి యాడ్ అవుతాయి. 270 కొన్నది మార్కెట్ ఒక 200 పాయింట్స్ కిందకి వెళ్తేనే మీకు 400 రూపీస్కి వెళ్ళిపోయింది. అంటే 130 రూపీస్ పెరిగాయి ప్రీమియమ్స్. మీకు పైకి వెళ్తాకి 3-4 స్ట్రైక్ ప్రైస్ పైకి వెళ్తేనే 100 రూపీస్ పెరిగింది. కానీ ఇక్కడ 2 స్ట్రైక్ ప్రైస్ కిందకి వెళ్తేనే 130 రూపీస్ పెరిగింది. సో దిస్ ఈస్ హౌ యూ ఐడెంటిఫై థింగ్స్. ఎప్పుడైనా ప్రైస్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మనకి మంత్లీ ఎక్స్పైరీ. సో మంత్ అంటే ఇంకా మనకి ఎంత 3 days ఉంది, 27th నుంచి 30th. ఈ 3 daysలో కూడా మళ్ళీ డివైడ్ చేయాలి మీకు ఉన్న ప్రీమియమ్స్. అంటే సో మీకు ప్రీమియమ్స్ ఎక్కడ ఫాస్ట్గా పెరుగుతాయో అర్థమైంది కదా. ఓకే, ఇంకోటి నేను ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాను అని అడిగారు ఒకరు. క్యాలిక్యులేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఉన్న ప్రీమియమ్స్ని నాకు ఎక్స్పైరీ డేకి ఎన్ని డేస్ మిగిలిందో చూసి దాన్ని డివైడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 729 వచ్చింది కదా, 548 ప్లస్ 179. ఇది హైయెస్ట్ ప్రీమియం దగ్గర 727 ఉంది. దేన్ని నేను డివైడ్ బై ఇప్పుడు చూడండి 26 కదా, 27, 28, 29, 30th రోజు ఆర్ 31st రోజు మనకి ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ, రైట్. అంటే 1, 2, 3, 4, 5 days ఉంది. దీన్ని నేను ఇప్పుడు 725 డివైడెడ్ బై 5 చేస్తాను. అంటే నాకు ఒక్క రోజు ప్రీమియమ్స్ ఎంతెంత రావచ్చు అని. అంటే ఒక్క రోజుకి 145 రూపీస్ ప్రీమియమ్స్ ఉన్నాయి అనమాట 1 డేలో. సో మూవ్మెంట్ జరిగితే 145 రూపీస్ ఒక సైడే మూవ్మెంట్ వెళ్తే 145 రూపీస్. అయితే మనకి సిఈపి 2 సైడ్లు వెళ్తుంది కాబట్టి డివైడెడ్ బై 2 చేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది 72 రూపీస్ వచ్చింది. అంటే 1 డేలో 70 రూపీస్ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఒక్కొక్క రోజు.
అది మీకు స్లోగా వెళ్తే 70 ఒక్కో రోజు ఏమవుతుంది ఫాస్ట్ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు ప్రీవియస్ నెక్స్ట్ డేది కూడా తీసేసుకో అంటే ఒకటే రోజు 140 రూపీస్, 200 రూపీస్ మూవ్‌మెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినాక మిగిలిందేంటి? ఇంకా మీకు మిగిలింది ఎంత? 2 డేస్ మిగిలింది. 140 రూపీసే ఉంది. 140ని డివైడ్ చేయాలి 4 డేస్ అన్నప్పుడు అప్పుడు సైడ్ వేస్ పెడతారు మార్కెట్. సో దట్స్ హౌ ద ప్రీమియమ్స్ క్యాలిక్యులేషన్ అండ్ ప్రీమియమ్స్ మీకు ఎక్కడైతే ప్రీమియమ్స్ పెరుగుతాయో అవన్నీ చూసుకోవడానికి ఆప్షన్ చైన్ విల్ హెల్ప్ ఎ లాట్. ఇవి 2 నేర్చుకోండి. ఎక్కడ ప్రీమియమ్స్ పెరుగుతాయో ప్రైస్ చార్ట్‌లో చూసుకోండి విత్ యువర్ ఇండికేటర్ అండ్ ఆప్షన్ చైన్‌లో మీకు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్నాయో చూసుకొని అక్కడొచ్చినాక మీ స్ట్రాటజీ ప్రకారం రూల్స్ అన్ని మ్యాచ్ అయితే దెన్ యూ టేక్ ఎ ట్రేడ్. ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేస్తే ఏమవుతుందో మీకు చెప్తాను చూడండి. ఇంకోటి ఇక్కడ చూడండి మీరు 457 పెట్టి కొందామని రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ అమ్మడానికి చూడు 271 రూపీసే ఉంది. ఇంకా పైకి వెళ్తే కూడా 317 రూపీసే ఉంది. మీ స్ట్రైక్ ప్రైస్‌కి పైసలు రావాలంటే 57,000 పైకి వెళ్తేనే దెన్ ఓన్లీ యూ విల్ సీ గుడ్ అమౌంట్ ఇంక్రీజ్. ప్రీమియమ్స్‌లో ఇంక్రీజ్ అయ్యేది మీకు 57,000 పైననే. సో మీరు ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా కూడా 56,600 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా కూడా 700, 800, 900 దాకా చాలా స్లో మూవ్‌మెంట్ వస్తుంది. 57 దాటాక చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ వస్తుంది. సో మీరు ఈ 56,000 స్టార్ట్ ఆఫ్ ద డే తీసుకొని మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు 56,600 తీసుకొని 57,000 అది 1:00 1:30 అయింది అక్కడ మూమెంట్ వస్తుంది. ఈ 4 అవర్స్ కూర్చుంటే మీకు అప్పుడు మూమెంట్ వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ మీరు 56,600 తీసుకోవాలనుకుంటే 56,900 మార్కెట్ ఉన్నప్పుడు తీసుకోండి. అప్పుడు 57,000, 50,000 పైనకి వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి. సో అప్పుడు మీకు ఒక ట్రేడ్ తీసుకొని చాలాసేపు కూర్చోవాల్సిన అవసరం ఉండదు. అది నేను ఈ వీడియో మొత్తంలో చెప్పాలనుకుంది అది. సో ఐడెంటిఫై దోస్ థింగ్స్. నేను యాజ్ పర్ దాట్ మీరు ట్రేడ్ తీసుకోండి. అది నేను ఇంకోటి ఇప్పుడు మీకు అందరికీ క్లియర్ అయింది అనుకుంటాను ప్రీమియమ్స్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను, ప్రీమియమ్స్ నాకు ప్రీమియమ్స్ ఎక్కడ పెరుగుతాయో అనేది ఎలా చూసుకుంటాను అనేది మీకు అర్థమైంది. సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ దిస్. మీరు ఇది ఏం చేయండి అంటే లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు చూడండి ఈ వాల్యూస్ రేపు ఎలాగో ఇవన్నీ డికే అయ్యి నెంబర్స్ తగ్గుతాయి. కొన్ని నెంబర్స్ తగ్గుతాయి, కొన్ని నెంబర్స్ పెరుగుతాయి. మీరు రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక దీని వాల్యూ ఎంత ఉంది, ఈ పైన వాల్యూస్తోని మనం నేను చెప్పాను కదా ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మార్కెట్ 600 to 700 700 to 800 వెళ్తే 800 వాల్యూలో నుంచి 700 వాల్యూ తీసేస్తే ఈ రెండింటి మధ్యలో ఎంత ప్రీమియం వస్తుందో అది ఈ నెంబర్కి యాడ్ అవుతుంది. అది మీకు పెద్ద నెంబర్స్ 60, 70, 100 రూపీస్ నెంబర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీకు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ లేదనుకోండి ఈ రెండింటి మధ్యలో. ఇప్పుడు ఇది 300 ఉంది ఇక్కడ 270 అంటే 30 రూపీసే పెరుగుతుంది. మార్కెట్ 100 పాయింట్స్ వెళ్ళినా మీకు 30 రూపీస్ పెరుగుతుంది. లేదు ఇది 290 ఉంది అనుకోండి 20 రూపీసే పెరుగుతుంది. దాట్స్ హౌ. మీకు ఎక్కడైతే పెద్ద ప్రీమియం కనిపిస్తుందో దెన్ యూ టేక్ ట్రేడ్స్ అండ్ ఆ ప్రీమియం వచ్చింది అనుకోండి నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి వెళ్తే మీకు ఇంకా పెరిగే ఛాన్స్. సో ఇలా మీరు అన్ని చూసుకుంటా ఉండాలండి. అన్ని అదే అంటాను కదా నేను ట్రేడింగ్ చాలా మంది ఏమనుకుంటారంటే గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ బై కొనుక్కోవాలా, రెడ్ క్యాండిల్ సెల్ చేయాలా, అది మార్కెట్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు మనం తీసేయాలా అనుకుంటారు. కానీ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయండి దీంట్లో. ఆప్షన్ చైన్ చూసుకోవాలి, ప్రైస్ యాక్షన్ చూసుకోవాలి, లేకపోతే ఇంకేమంటారు క్యాండిల్ 6 ప్యాటర్న్స్ చూసుకోవాలి, ప్లస్ ఆప్షన్ గ్రీక్స్ చూసుకోవాలి. ఇవన్నీ కలిపి ఇఫ్ యూ కమ్ అప్ విత్ అ గుడ్ స్ట్రాటజీ వేర్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అందుకే నేను అంటాను చాలా మంది ట్రేడింగ్ ఈజ్ వెరీ ఈజీ సార్ ఇంత ఇవన్నీ చెప్తున్నారు కానీ అని అనుకుంటారు. కానీ దేర్ ఈస్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుందండి. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ సుప్రీం అని ఎందుకంటారంటే వాళ్ళకున్న టెక్నాలజీ అదంతా మనం వీ కాంట్ డూ దట్. ఆ టెక్నాలజీ మనకి లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళతో మనం వెళ్ళగలిగాం అనుకోండి విల్ గెట్ గుడ్ ట్రేడ్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మార్కెట్ ఎటు వెళ్ళాలనుకుంటాం మీరు అటు వెళ్ళడం ట్రై చేయండి. అంతేగాని మార్కెట్గా ఆపోజిట్గా ఎప్పుడు వెళ్ళకండి. మార్కెట్ ఆపోజిట్ వెళ్తే మీకు ఎప్పుడు లాసే వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ ఫ్రమ్. నేను నేర్చుకున్నాను. సో నేను అందుకే ఎప్పుడు వెయిట్ చేసేది ఏంటంటే మార్కెట్ ఎటు సైడ్ పోతుందో దాన్ని నేను పట్టుకోగలుగుతాను. పట్టుకుంటే ఐ విల్ గెట్ గుడ్ మనీ. ఆపోజిట్ వెళ్తే మాత్రం
ఐ ఎండ్ మై ట్రేడ్ అట్ ఎ వెరీ లెస్ ఎస్ఎల్, పెద్ద ఎస్ఎల్ పెట్టుకోను, ఎందుకంటే మార్కెట్తో వీ కాంట్ ఫైట్. మీరు మార్కెట్తో ఫైట్ చేసి దానికి ఆపోజిట్ ట్రేడ్లో కూర్చున్నారు అనుకోండి, మీకు లాస్ పెరుగుతూనే ఉంటుంది. కానీ అది ఎప్పుడో సపోర్ట్ తీసుకొని ఒక 1 అవర్ తర్వాత ఎప్పుడో సపోర్ట్ తీసుకొని మళ్ళీ మీకు ఏమంటారు కాస్ట్ ప్రైస్ దాకా రావచ్చు. కానీ వై టు డూ ఆల్ దోస్ థింగ్స్? వెరీ సింపుల్ కదా. వాళ్ళతో మనం ఫైట్ చేసి మళ్ళీ అదంతా పెద్ద లాస్కి వచ్చి మళ్ళీ అది కాస్ట్కి వచ్చి మళ్ళీ చిన్న ప్రాఫిట్ రాగానే క్లోజ్ చేస్తాం. మనం పెద్ద లాస్ చూస్తాము, కానీ ప్రాఫిట్ వచ్చే వరకు మన కాస్ట్ వచ్చి ఒక 500 1000 రాగానే అమ్మ చాలరా బాబు ఇంతసేపు వెయిట్ చేసిన నా ప్రాఫిట్ నా పైసలు నాకు మిగిలినాయి, నా క్యాపిటల్ మిగిలింది, కొంచెం ప్రాఫిట్ వచ్చింది, అది ఎండ్ చేసి ట్రేడ్ అని. అది అక్కడి నుంచి ఇంకా చాలా పైకి వెళ్ళొచ్చు. సో యూ విల్ రిపెంట్ ఆఫ్టర్ దాట్. సో ఇవన్నీ ఎందుకు చేయాలి? సో అందుకే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, యూ ట్రై టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్ అండ్ వర్క్ విత్ మార్కెట్. ఓకేనా? ఇప్పుడు రేపు చూడండి మార్కెట్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఇవాళ మార్కెట్ పైకి వెళ్ళింది, సో రేపు మార్కెట్ ఇంకా ఫాస్ట్ మూవ్మెంట్ అవ్వచ్చు అని అంటారు. కానీ మార్కెట్ విల్ థింక్ ది అదర్ వే రౌండ్. వాళ్ళు ఏమనుకుంటారు, బాబు వీళ్ళందరు బయర్స్కి ఇంకా వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, అంటే సెల్లర్స్ కూర్చున్నారు, బై సైడ్ మార్కెట్ పైకి వెళ్తుందని. వాట్ విల్ డూ ఇస్ విల్ గెట్ ది మార్కెట్ డౌన్. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి లేకపోతే ఇక్కడ ఓపెన్ చేసి మార్కెట్ని కింద తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ చేయాలి కాబట్టి. వీళ్ళందరూ హిట్ చేసినాక మళ్ళీ ఈ ట్రై టు మూవ్ అప్. అది అలా ప్లాన్ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ థింక్ ఇన్ దోస్ టర్మ్స్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్. అలా ఎప్పుడు ఆలోచించడం మొదలు పెట్టండి, ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి అండి. ఇంకొకటి, రేపు మార్కెట్ గ్యాప్ అప్ చేసి పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడ కిందకి వెళ్తారు పుట్టు వాళ్ళు ఉన్నారు. కాకపోతే యాజ్ పర్ ట్రెండ్ చూస్తే చాలా మంది బయర్సే ఉన్నారు కాబట్టి మార్కెట్ ఒకసారి కిందకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో రేపు మార్కెట్లో చూద్దామండి. ఓకే, ఇంకొకటి మీరు సైడ్ వేస్ మార్కెట్ ఎక్కడ దాకా ఉంటుందో కూడా మార్కెట్ తెలుసుకోవాలి. చూడండి, ఇది లో, ఇది హై. ఇవాళ సెకండ్ హాఫ్ దాంట్లో మీకు రీటెస్ట్ జోన్ ఇస్ దిస్ 1.4 దాకా. ఈ జోన్ కిందకి వెళ్ళేదంత సేపు మీరు ట్రేడ్ చేయకూడదు. యాక్చువల్లీ తీసేయాలి. దిస్ ఇస్ నాట్ వే. దీని కిందనే మీకు ట్రేడ్ దీని కింద క్లోజింగ్ అయితేనే ట్రేడ్ చేయాలి. 56,340 కిందకి వెళ్తే యూ లుక్ ఫర్ 56,000. ఇది ఒకటి చూడండి. నేను మళ్ళీ ట్రేడ్ 56,000. ఇదొక ట్రేడ్ చూసుకోండి. 56,360 కిందకి వెళ్తే 56,200 అండ్ 56,080. దీనికన్నా కిందకి వెళ్తే 56,55,900 దాకా టార్గెట్. ఓకే, ఇదంతా మీకు సైడ్ వేస్ జోన్ అండి. సైడ్ వేస్ జోన్ ఆర్ నో ట్రేడింగ్ జోన్. సింపుల్. ఇది కూడా కాదు, ఇది నేను చిన్న టైం పడుతుంది. సో ఈ జోన్ ఈజ్ నో ట్రేడింగ్ జోన్ విచ్ ఇస్ లైక్ 56,340 నుంచి 56,630 దాకా నో ట్రేడింగ్. అంటే మార్కెట్ ఇక్కడ వచ్చినప్పుడు దీంట్లో చాలా మార్కెట్ ఇలా ఉందో అలానే ఉండిపోతుంది. ఐదర్ ఇట్ విల్ కమ్, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ కిందకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి రావచ్చు. ఇలా జరుగుతున్నంతసేపు, బాక్స్లో ఉన్నంతసేపు ట్రేడ్ చేయకండి. ఐదర్ ఇట్ హాస్ టు బ్రేక్ 56,920 ఆర్ 56,350. దీని కింద, ఈ రెండు కిందనే ట్రేడ్ చేయండి, లేకపోతే ట్రేడ్ చేయకండి. ఓకేనా? ప్రీమియమ్స్ చూసాం కదా, ఈ పైకి వెళ్ళినప్పుడు చాలా తక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని జోన్స్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. పెద్ద వీడియో అయిపోయింది, కాకపోతే చాలా మీరు అడిగారు కాబట్టి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మొత్తం వీడియో చూడండి, 2-3 సార్లు చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ది మార్కెట్ వర్క్స్. ఓకేనా? బాయ్ అండి. ఇంకోటి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, బాయ్ అండి.